నమస్కారం. ఇది మీ రహీం 7am వార్తలు. ఈరోజు ఉదయం చివరి 24 గంటల్లో జరిగిన ప్రపంచం, దేశం, మన రాష్ట్రాలు, క్రీడలు, కర్ణాటక నుంచి ముఖ్యమైన వార్తలను సింపుల్గా చూద్దాం. మొదటిగా ప్రపంచ వార్తలు. కాబూల్లో భారీ పేలుడు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని షఫ్ర్-ఏ-నౌ ప్రాంతంలో నిన్న భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఈ ప్రాంతం భద్రత ఎక్కువ ఉండే ప్రాంతమే అయినా ఇలా జరగడం కలకలం రేపింది. గాజా యుద్ధం తర్వాత శాంతి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త శాంతి బోర్డు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ బోర్డులో భాగంగా భారత్ కూడా పాల్గొనాలని ఆహ్వానం ఇచ్చారు. ఇప్పటి వరకు భారత్ నుంచి అధికారిక స్పందన రాలేదు, కానీ అంతర్జాతీయంగా ఇది ఒక కీలక ప్రయత్నంగా చూస్తున్నారు. ఈ శాంతి బోర్డులో రష్యా కూడా పాల్గొననుంది. ఈ శాంతి బోర్డు చర్చల్లో రష్యా కూడా పాల్గొనే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంటే పెద్ద దేశాలన్నీ కలిసి గాజా సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నం ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో వాణిజ్యం, ఇంధనం, పెట్టుబడులపై 2 దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ప్రపంచ వాతావరణం, ప్రయాణికులకు హెచ్చరిక. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వాతావరణ మార్పుల కారణంగా ప్రయాణాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఉన్నాయి. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న భారతదేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ బంగారం సుమారు 1,45,690 రూపాయలు 10 గ్రాములు. 22 క్యారెట్ బంగారం సుమారు 1,33,550 రూపాయలు 10 గ్రాముల బంగారం. ప్రపంచ పరిస్థితుల వల్ల బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా చాలామంది చూస్తున్నారు. విమాన ప్రయాణాలపై డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు. విమాన ప్రయాణాలు పెరుగుతున్న నేపథ్యంలో డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి ఫ్లైట్ భద్రత పెంచడం, డిలేలు తగ్గించడం కోసం తీసుకున్న చర్యలు. అండర్-19 క్రికెట్. భారత అండర్-19 క్రికెట్ జట్టు బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది. వర్షం కారణంగా డిఎల్ఎస్ పద్ధతిలో మ్యాచ్ ముగిసింది. యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. ఉమెన్స్ ఐపీఎల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు నిన్న గుజరాత్ జైంట్స్పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు బాగా ఆడగా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ గెలుపుతో ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో బలమైన స్థితిలో వచ్చింది. ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్ల్లో ఏదీ ఓడకుండా టేబుల్లో టాప్ పొజిషన్లో ఉంది. పాఠశాలలు, వాతావరణ ప్రభావం. కొన్ని రాష్ట్రాల్లో చలి, పొగమంచు కారణంగా పాఠశాల సమయాల్లో మార్పులు చేశారు. తల్లిదండ్రులు స్థానిక ప్రకటనలను గమనించాలని సూచన. ఉత్తర భారతంలో పొగమంచు హెచ్చరిక. ఉత్తర భారతదేశంలో పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైలు, రోడ్డు ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలు. వైఎస్ఆర్సీపీ నేతలు డీజీపీ కార్యాలయం వద్ద నిరసన. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు డీజీపీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. దళిత కార్యకర్త హత్య కేసులో న్యాయం జరగలేదని ఆరోపిస్తూ వారు ఫిర్యాదు చేశారు. ఈ విషయం రాజకీయంగా చర్చకు దారితీసింది. చంద్రబాబు దావోస్లో పెట్టుబడుల ప్రయత్నం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్లో పెట్టుబడిదారులతో సమావేశమవుతున్నారు. ఎన్ఆర్ఐ పెట్టుబడుల కోసం 50 కోట్లు నిధి ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు. తెలంగాణలో ఎనర్జీ సేవలు పురోగతి. తెలంగాణ రాష్ట్రం విద్యుత్, ఎనర్జీ సేవల్లో ముందంజల్లో ఉందని అధికారులు చెబుతున్నారు. టోల్ ఫ్రీ ప్రయాణంలో సమస్యలు. సంక్రాంతి సమయంలో టోల్ ఫ్రీ ప్రయాణం అమలులో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రయాణికులు అసౌకర్యం ఎదుర్కొన్నారని సమాచారం. కర్ణాటక వార్తలు. జీబీఏ ఎన్నికలు, బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్. బెంగళూరులో జరిగే గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఎన్నికల్లో ఈవీఎంలు బదులు బ్యాలెట్ పేపర్లు ఉపయోగించనున్నారు. ఈ నిర్ణయం రాజకీయంగా చర్చకు దారితీసింది. బెంగళూరులో 88 లక్షల ఓటర్లు. బెంగళూరు నగరంలో సుమారు 88.9 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇవే ఈరోజు ఉదయం ముఖ్యమైన వార్తలు. మీ రోజు ప్రారంభించడానికి ఇవి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రహీం 7am వార్తలకి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం. ధన్యవాదములు.